అందరికీ నమస్కారం అండి. ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది, అలాగే ప్రతి కారణానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థమే మన జీవితాన్ని నడిపిస్తుంది. ప్రతి కారణం వెనుక ఒక బలమైన గాయం ఉండొచ్చు. ప్రతి బలమైన గాయం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏదైనా మనం సాధిందామనుకుని అడుగులు వేస్తుంటే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. అవి మనం దాన్ని ఆ కార్యక్రమాన్ని త్వరగా జరిపించడకో, లేదంటే ఆ కార్యక్రమం మరింత ఆలస్యం అయ్యేందుకో అవి దారితీస్తాయి. వీటి అన్నిటి వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాల వల్ల మనకి అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం వల్ల మనం జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకుంటాము. ఎవరైనా ఏదైనా పని గురించి, అది ఎలాంటి పని, ఎలాంటి కార్యక్రమం, ఏ విషయమైనా కావచ్చు, ఏదైనా ఒక కారణం చెప్పారు అంటే దాన్ని పదే పదే పట్టుకుని ఆ కారణం చెప్పినందుకు వాళ్ళని మాటలతో హింసించి ఇబ్బంది పెట్టకూడదు. ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. వాళ్ళు ఎదురు చూసి దాటుకొచ్చిన ప్రయాణం అత్యంత గాయప్రదమయ్యి ఉండొచ్చు. అది మనసుకి కానీ ఆధ్యాత్మికంగానో వారు చేసే ప్రయాణ మార్గంలో అడ్డంకులు ఏదైనా, ఎలాంటి సమస్య అయినా కావచ్చు, వాటిని అధిగమించి అది సాధించారు అంటే చాలా గొప్ప విషయం. దాన్ని గౌరవిందాం. ప్రతి కారణాన్ని గౌరవిందాము. దానిలోని పరమార్థాన్ని అర్థం చేసుకుందాము. ఆ కారణాల వల్ల జీవిత పాఠాలు, జీవితం ఏ పని సాధించాలి అనుకున్నా సరే అడుగులు ఎలా వెయ్యాలో, ఎటు నుంచి ఎటు వెయ్యాలో, ఏ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో, ప్రతి సమస్యకి లేదంటే ప్రతి పనికి ఎన్ని రకాల మార్గాలు ఉంటాయో, ఏ మార్గంలో వెళితే ఎలా పని ముగించుకోవచ్చో, ఎలా పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయొచ్చో, దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు అన్న అనుభూతి, అన్న జ్ఞానాన్ని మనకి అందించడానికే దేవుడు మనల్ని ఇంత ప్రయాణాన్ని కొనసాగించేలాగా చేస్తాడు. దానిని అర్థం చేసుకుని దానిని అత్యంత గౌరవించాలి. ఎవరైనా కారణం చెప్తే ఈసారి వారిని మాటలతో వేధించకండి, దాన్ని గౌరవించండి. కారణం వెనుక పరమార్థాన్ని అర్థం చేసుకోండి. వారి కారణం వెనుక అత్యంత బాధాకరమైన, లేదంటే అత్యంత క్లిష్టతరమైన, కష్టతరమైన అడుగులను అర్థం చేసుకుని వారు పని పూర్తి చేసినందుకు వారిని అభినందించండి. నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఆనందంగా ఉందము.